హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్య వ్లాగ్స్ అండ్ టాక్స్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. అసలు వీడియోస్ అయితే ఇవ్వట్లేదు బికాస్ ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ ఫ్యూ వర్క్స్ అనమాట. సో చూద్దాం ఎంతవరకు నేను తీయగలుగుతాను వ్లాగ్స్ అనేది కూడా నాకు డౌట్ వస్తుంది ఫర్దర్గా, ఎందుకంటే అంత బిజీ అయిపోతున్నాము డైలీ. అండ్ ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి పూణేలో ఉంటున్నాం కాబట్టి అండ్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ జూన్ నుంచి అక్టోబర్ టైం పీరియడ్లో ఎంత బాగుంటుందంటే క్లైమేట్ కానీ ఆ ఏరియాస్ కానీ మొత్తం సరౌండింగ్స్ అంతా గ్రీన్ అయిపోతాయి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. మేము ఉండి కూడా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రోజు సండే రెస్ట్ తీసుకోవాలనుకొని కూడా మళ్ళీ నో మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు అని చెప్పేసి ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాలన్నా అండి పూణే మహారాష్ట్ర ఏరియాస్లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అది ట్రక్కింగ్ అయినా అవ్వండి, లేకపోతే సైట్ సీయింగ్ అయినా అవ్వండి, ఏదైనా అవ్వండి, మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 ఇంకా ముందు బయలుదేరినా పర్లేదు. బట్ మేమున్న ప్లేస్కి మేము ఇప్పుడు లోనావాలా దగ్గర ఉన్న ప్లేస్కి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 30 to 40 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు అనమాట. సో మేము టైం డిస్టెన్స్ని చూసుకొని టైం క్యాలిక్యులేట్ చేసుకొని మేము వెళ్తూ ఉంటాం. సో దగ్గర కూడా చాలా ట్రక్కింగ్స్ ఉన్నాయి. ఈ ఏరియా నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఇక్కడ ట్రక్కింగ్ చాలా ఈజీగా వెళ్తారండి. చాలామంది ఉంటారు. ఈ బైక్స్ అన్నీ కూడా ట్రక్కింగ్ చేసే వాళ్ళవే. ఆ పక్కన ఉన్న కొండ కనిపిస్తుందా మీకు నాకు లెఫ్ట్ సైడ్లో? సో అదనమాట. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మా పిల్లలు కూడా వెళ్ళారు ఒకసారి ఆ ట్రక్కింగ్కి. అక్కడ చూస్తే మీకు అక్కడ పైన వెళ్తున్నారు ఆల్రెడీ. సో మేము ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. లోనావాలాకి ఇంకొంచెం పైకి వెళ్తున్నాం అనమాట. లోహఘాట్ ఫోర్ట్ ఉంటుంది, దాని పక్కన ఇంకొక ఫోర్ట్ కూడా ఉందండి. ఆపోజిట్లో ఉంటాయి రెండు. అది చాలా అంటే చాలా కష్టము. అండ్ పిల్లలతో ఎస్పెషల్లీ నేను ప్రాపర్గా లేకుండా అస్సలు రిస్క్ తీసుకోను. ఒకసారి రిస్క్ తీసుకున్నాను నేను అలాగా. ఏదో ఫోర్ట్ అండి మర్చిపోయాను. అది ఎంత స్లిప్పరీగా ఉందంటే వర్షం పడుతుంది, దిగడం ఎక్కడం ఈజీగానే ఉంది, దిగేటప్పుడు కాళ్ళు స్లిప్ అవుతున్నాయి. అండ్ లక్కీలీ నాకు నా చిన్న బాబుకి అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే అంత స్లిప్పరీ ఉంది. ఆ రూట్ కాకుండా వేరే రూట్ తీసుకెళ్లారు. అండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తారేమో మరి తెలీదు, వాళ్ళు షార్ట్ కట్స్ తీసుకెళ్లారు. అసలు దేవుడు కనిపించాడు. సో అప్పటి నుంచి నేను రిస్కీ అస్సలు తీసుకోనండి ఫోర్ట్స్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఈ ఫోర్ట్ లోహఘాట్ ఫోర్ట్ వచ్చేసి అంత టఫ్ ఏం కాదు, స్టెప్స్ ఉన్నాయి అన్నిటికీ, అంత స్లిప్పరీ కూడా ఏం లేదు. ప్రాపర్ ఫోర్ట్ అనమాట. అంటే చిన్న పిల్లలైనా ఈజీగా వెళ్ళచ్చు, ఎక్కేయచ్చు, అట్లా ఉంటుంది. సో రిస్క్ ఏం లేదు కాబట్టి నేను దీనికి ఓకే అని చెప్పాను. సో ఎర్లీ మార్నింగ్ మేము బయటికి బయలుదేరిపోయి మేము ఏం ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తిని ఎక్కామంటే అసలు ఎక్కలేము కూడా. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ట్రాఫిక్లో ఇరుక్కోరు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ ఆగి మీరు ఒక్కళ్ళే పిక్చర్స్ తీసుకోవడానికి ఉంటుంది. మీరు ఆ సీనరీని ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంటుంది. మీరు నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు నా పోస్ట్ చూడొచ్చండి. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే దగ్గర వాటర్ ఫాల్ ఎంత ఖాళీగా ఉందో, లాస్ట్లో మళ్ళీ మేము బ్యాక్ వచ్చేటప్పుడు అదే వాటర్ ఫాల్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందంటే బాబోయ్ మంచి పని చేసాం పొద్దున్నే వెళ్ళిపోయి కనీసం కూర్చొని చూసి ఎంజాయ్ చేసి 4 ఫోటోలు దిగడానికి స్పేస్ అయినా ఉంది. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అదే ఏముందిలే వచ్చేటప్పుడు దిగుదాంలే, వచ్చేటప్పుడు చూద్దాంలే అనుకొని ఉంటే అయిపోయి అసలు మేము దిగేవాళ్ళమే కాదు అసలు చెప్పాలంటే. సో నాకు మెయిన్ నేను ఎందుకు ట్రక్కింగ్కి ఓకే చెప్తా అంటే ఇదంతా నేను ట్రావెల్ చేయొచ్చు కాబట్టి, ఈ సీనరీకి మొత్తం నేను మళ్ళీ చూడొచ్చు. నేను ఎన్నిసార్లు చూసుంటానో ఇదే రూట్లో. ఐ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ దిస్ వే. ఇది ఒకటి, ఇంకా ముంబై హైవే ఒకటి, నేను అస్సలు బోరే ఫీల్ అవ్వను. ఎన్నిసార్లు తీసుకోపోయినా అన్నిసార్లు చూస్తాను అనమాట. అంత ఎంజాయ్ చేస్తాను. చూడడం కాదు, నేను ఎంజాయ్ చేస్తాను బేసిక్గా. నాకు ఎవరైనా డ్రైవింగ్ చేస్తే పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. వీళ్ళందరూ బ్యాగ్లు వేసుకుని వెళ్తున్నారు చూసారా, వాళ్ళందరూ ట్రక్కింగ్కే వెళ్తున్నారు. వాళ్ళు ఉంటారండి చాలామంది. వాళ్ళ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ ఆటోలు పిక్ చేసుకొని పై వరకు వస్తారు, ఒక సర్టన్ పీరియడ్ వరకు వస్తారు. ఎంట్రీ గేట్ ఆఫ్ ఫోర్ట్ వరకు రావచ్చు. సో కార్లో ఉన్న వాళ్ళు కార్లో వెళ్ళిపోవడము, అక్కడ పార్కింగ్ ఏరియాస్ అవన్నీ ఉంటాయి.
ఇది చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఎక్కువ క్రౌడ్ లేదు. అంటే ఎంత చాలామంది జనాలు ఉన్నారు అలా ఏం లేదనమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ మేము 6:30 6:15 అట్లా బయలుదేరాం కాబట్టి మా ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం ఉంది. 7 అట్లా అయింది మేము ఇక్కడికి వచ్చేసరికి 7:15. సో మాకు ఏమంటారు అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది, మేము పైకి ఎక్కి 4 ఫోటోలు తీసుకోవడానికి స్పేస్ ఉంది, అండ్ అక్కడ కొంచెం ఎంజాయ్ చేయడానికి మాకు ఒక స్పేస్ ఉందన్నమాట. ఫ్రీడమ్ అనేది ఇదే స్పాట్ మీరు లాస్ట్ వరకు చూడండి నా వీడియోని. అసలు ఇదే స్పాట్ ఎంత క్రౌడ్ ఉందంటే కనీసం కార్ వెళ్ళే స్పేస్ కూడా లేదనమాట, అంత క్రౌడ్ ఉంది సీరియస్లీ. అండ్ ఆ పైన మబ్బులన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ యాక్చువల్లీ ఆ కొండ మీద వర్షం పడుతుంది. మాకు ఇక్కడ కింద బట్టలు లేదు కానీ పైన అక్కడ పడుతుంది. వీ కెన్ సీ అండ్ సెన్స్ ఇట్ అనమాట. అండ్ ఇది ఇంకొక వాటర్ ఫాల్, ఇంకొంచెం ముందుకెళ్తే ఇది ఇంకొక వాటర్ ఫాల్. ఇలా చిన్న చిన్నవి పూణేలో చాలా కామన్గా ఉంటాయి, రోడ్ మీద నుంచి వెళ్తుంటే కూడా కనిపించేస్తాయి అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంటుంది. వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్ ఫ్యూచర్ ఆల్సో మాకు పూణేలోనే ఉండిపోవాలని ఉంది, సెటిల్ అవ్వాలని ఉంది. చూద్దాం గాడ్స్ గ్రేస్ ఎట్లుంటుందో, బికాస్ వీ లవ్ ద క్లైమేట్. సమ్మర్స్ కూడా ఓకే మేనేజబుల్, అంత వర్స్ట్ కేసెస్ ఏమి ఉండవు. అండ్ ట్రాఫిక్ బెటర్, అంతా బాగుంది. వీళ్ళ పిల్లల చదువులు అంతా బాగున్నాయి అన్నమాట. సో నాకు నచ్చింది ఈ ప్లేస్. సో మేము ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం ఫ్యూచర్. గాడ్స్ గ్రేస్ ఉండాలి కదా, మనం అనుకుంటే సరిపోతుందా ఏదైనా. సో ఇప్పుడైతే వీళ్ళు రాళ్ళు ఇసిరి నా రాయి ఫాస్ట్గా వెళ్తుందా నీ రాయి ఫాస్ట్గా వెళ్తుందా అనేది చూస్తున్నారనమాట. అదేదో ఆట ఆడుకుంటున్నారు. కానీ నేను అక్కడి నుంచి ఒక రౌండ్గా గుండ్రాయిలాగా భలే దొరికింది సాఫ్ట్గా. పిల్లలతో పాటు నేను కూడా ఒక రాయి ఏరుకొచ్చుకున్నాను. ఎందుకో తెలియదు, నాకు చిన్నగా ఉన్నప్పుడు మా ఊరి దగ్గర మట్టపల్లి అని ఒక దేవుడు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు గుండ్రాలు భలే దొరుకుతాయి రౌండ్గా. మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు అందరూ ఏరుకొచ్చుకునేవాళ్ళు. అలాగే కనిపించింది. సో నాకు బాగా అనిపించి నేను ఒక చిన్న రాయి తీసుకొచ్చుకున్నాను. చాలా సాఫ్ట్ అండ్ క్యూట్ ఉండే ఆ రాయి. ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంది, ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాలేండి. రాయి కోసం కూడా ఎగ్జైట్ అవుతావా అలాగే అంటే ఎస్, నాకు అది ఏదైనా చిన్న వస్తువు కూడా నాకు నచ్చిందంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యా మాట్లాడతాను. తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తున్నాం. నడిచే వాళ్ళు నడుస్తారండి, ఈ రోడ్ అంతా మ్యాక్సిమం స్టూడెంట్స్ నడుస్తారు. అండ్ ఎంత స్టీప్ ఉందంటే రోడ్, ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కారు వెనక్కి వెళ్ళిపోద్ది. మాది కొంచెం చిన్న కార్ అనమాట, i10 స్పోర్ట్స్. సో భయం వేసింది పైకి వెళ్ళేటప్పుడు, ఎదురుగా ఏం రావద్దు దేవుడా అని. బట్ కింద దిగేటప్పుడు మాత్రం పిచ్చే ట్రాఫిక్. అసలు మా కార్ స్టక్, అన్ని కార్స్ స్టక్ అయిపోయినాయి అసలుకి. ఆటోస్, మా కార్లే దేవుడా అంటుంటే ఆటోలు కూడా ఎలా ఎక్కుతున్నాయో ఇంత పైకి మాకు అర్థం కాలేదు అసలు. సో భయం వేసి, అంటే మరీ అంత స్టీప్గా ఉంది కదా. శ్రీశైలం కొండ తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాం మేము. నడిచేవాళ్ళు హ్యాపీగా నడిచేయచ్చు, కానీ అంత ఓపిక లేదు, పిల్లలు ఉన్నారు, ఇంకా ఫోర్ట్ ఎక్కాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి మేము కారు పైదాకా తీసుకొని వెళ్ళాం. పార్కింగ్ ఏరియాస్ ఉంటాయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అండ్ పిల్లలు ఎస్పెషల్లీ మైండ్లో పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఏదైనా వెళ్తున్నాం ప్లేస్ అంటే పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. నా 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 బ్రెయిన్ మొత్తం, నా ధ్యాస మొత్తం పిల్లల మీదే ఉంటుంది ఎక్కువ. సో ఒక సర్టెన్ స్పాట్లో పార్కింగ్ చేసేసి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీకి హీఈస్ ద రాజా ఆఫ్ మహారాష్ట్ర అనమాట. తనకి దండం పెట్టుకొని కానీ ఏ పని స్టార్ట్ చేయరు ఇక్కడ. అండ్ ఇది అనమాట ఫోర్ట్ వచ్చేసి, పైకి వెళ్ళాలి చూడటానికి. ఇక్కడే కదా అని వెళ్తాము, వెళ్ళే కొద్దిగా ఇంకా ఉంది లోపలికి. అండ్ మేమంతా తొందరగా వచ్చేసాం కదా, కానీ ఓపెనింగ్ టైం వచ్చేసి 9 o'clock అని మెన్షన్ చేసింది, 9 to 5 అనమాట. సో మేము ఈ లోపల అక్కడక్కడే తిరుగుతూ అండ్ కొంచెం ఏవో పకోడీయో ఏదో తిన్నాం. పిల్లలు మ్యాగీ తిన్నారు, మేము ఏదో తిన్నామండి, మర్చిపోయాను. ఆ రోజు తిన్నామన్నమాట. తర్వాత కొంచెం కాఫీ తాగేసి, అప్పటికే జనాలు క్రౌడెడ్ ఎక్కువ అయిపోయింది. అండ్ వి స్టార్టెడ్.
ఇలాంటి ఫోర్ట్స్కి ఎందుకు మేము తీసుకొస్తామంటే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. పిల్లల్ని కూడా ఎందుకు తీసుకొస్తాం, మేము కూడా ఎందుకు వస్తామంటే దే వాంట్ టు నో ద హిస్టరీ. కొంచెం హిస్టరీ తెలుసుకోవాలన్న కాన్సెప్ట్తో మేము ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తూ ఉంటాం. అండ్ వాళ్ళకు కూడా ఇష్టం అనమాట హిస్టరీస్ తెలుసుకోవడం. అందులో మా పెద్ద బాబు నానికి అయితే ఏదైనా ఆ ఫోర్ట్ ఏంటి, అది ఎవరికి సంబంధించింది, అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అవన్నీ. ఎందుకంటే మాకు తెలీదు. తను మమ్మల్ని అడగడం కన్నా కూడా ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేసుకొని, ఎక్కువ ఏమైనా తెలుసుకోవాలంటే ఎక్కువ గూగుల్లోనే సెర్చ్ చేసుకొని తనే నాలెడ్జ్ తెచ్చుకొని ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే వాడు టక్కని చెప్పేస్తాడనమాట బాబు. సో తనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ పైకి వెళ్ళే కొద్దిగా ప్రతిదీ ఇది ఏంటిది, ఇది దేనికి సంబంధించింది, అసలు ఇంత స్ట్రాంగ్గా ఎలా కట్టారు అప్పట్లోనే, మరి వాళ్ళకి రోజు ఎక్కడం దిగడం ఇంపాసిబుల్ కదా, హార్సెస్ కూడా ఇంత పైకి ఎలా వస్తాయి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తనకి ఉంటాయి. సో నేనైతే ఆన్సర్ చేయలేను ఆబ్వియస్లీ. అండ్ తను కొంచెం మా హస్బెండ్కి కొంచెం తెలుసుంది. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని గూగుల్లో తెలుసుకుంటారు, కొన్ని ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు, అలా అనమాట. సో ఇదైతే ఎంట్రీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ గేట్ లాగా అనమాట. అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే ఒక్కొక్కటి డోర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంటే అంత స్ట్రాంగ్ ఉండబట్టే ఇంకా అట్లా ఉందనుకోండి ఫోర్ట్. అప్పట్లోనే అసలు ఎలా బిల్డ్ చేశారు ఇదంతా అని చెప్పి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలుకి. అంత ఇయర్స్ బ్యాక్ అంత స్ట్రాంగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని. అండ్ ద వ్యూ పాయింట్ వాజ్ అమేజింగ్. ఐ డోంట్ నో, ఈ వాటర్ చిన్న వాటర్ ఏరియా లాగా కనిపిస్తుంది కదా, ఒక రివర్ లాగా అలాగా. మేబీ ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ డ్యామ్, నియర్ బై ఏమైనా డ్యామ్ ఉందేమో తెలీదు. మొత్తానికి ట్రక్కింగ్ అయిపోయింది. కిందకు వచ్చేసి ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేసి అగైన్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హోమ్ అయిపోయింది. అండ్ చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే మేము కిందకు దిగే టైంలో ఫుల్ క్రౌడ్. ఆల్మోస్ట్ ఒక 1 and 2 అవర్స్లో అయిపోయింది అనుకోండి ట్రక్కింగ్. అండ్ తర్వాత కిందకు వచ్చేసాము, ఒక టీ తాగేసాము. తర్వాత 11:15, 11:30కి అట్లా బయలుదేరాము. కిందకు వచ్చేస్తున్నాము. ఇంకా జనాలు పైకి వస్తూ ఉన్నారన్నమాట. మేము అనుకున్నాం పొద్దున వచ్చి చాలామంది. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను పొద్దున వస్తే బెటర్ అని. యూ వోంట్ ఫీల్, అంటే మీరు ఆ స్పాట్ని ఎంజాయ్ చేస్తారని నేను అంత ప్రెషరైజ్ చేస్తున్నాను, పొద్దునే వస్తే బాగుంటుంది అని. అండ్ ఆపోజిట్లో ఇలా కార్లు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, గుండెల్లో రాళ్ళు పడ్డంత ఫీలింగ్ వస్తుంది. మొత్తం ట్రాఫిక్. ఒక్క కారు, పెద్ద కారు వచ్చింది. అది ఎక్స్యూవీ కూడా కాదండి, మరి ఏం కారో అసలు తెలియదు. కానీ దానివల్ల ఈ ట్రాఫిక్ అంతా. ఆపోజిట్లో అది వెళ్ళాలి, మాకు ఆపోజిట్లో కిందకి వెళ్ళాలి, అది పైకి రావాలి. అలా ఎలా? సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఏరియా ఎంత ఖాళీగా ఉండి మేము పిక్చర్స్ తీసుకున్నాము, మంచిగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడెడ్ ఉందో అసలుకి ఆ ఏరియా, వాటర్ ఫాల్ అదంతా. సో దీన్ని బట్టి మీరు ఒకవేళ పూణేలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళండి. ఇంత క్రౌడ్లో వెళ్ళినా కూడా వేస్ట్. అసలు మీరు చూసినట్టు ఉండదు, ఏముండదు, జనాలు ఎక్కువ, మీ స్పేస్ మీకు ఉండదు. సో పొద్దున వెళ్ళడం ద బెస్ట్ థింగ్. ఇక్కడనే కాదు, నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా, దర్శనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మేక్ షూర్ టు గో ఇన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్. అండ్ ఇవి అయితే ఫ్యూ పిక్చర్స్ అండి మేము తీసుకున్నవి అక్కడ. సో బ్యూటిఫుల్ పిక్చర్స్ అసలుకి. అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.